శ్రీ అస్ట్రాలజీ ఈరోజు సంఖ్యాశాస్త్ర ఫలితాలు న్యూమరాలజీ ప్రకారం సంపూర్ణంగా వివరించబడను. ఈరోజు శుభదినం గురువారం దినం. ఈ గురువారం చాలా శక్తివంతమైనది. అలాగే 5వ తారీఖు అంటేనే బుధుడికి ఆధిపత్యం రోజు. ఈరోజు శుభఫలం ఇవ్వడానికి చాలా బలమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు ఎక్కువగా ఆలోచన చేసి ఏ కార్యక్రమాలైనా చేయగలుగుతారు. మీ ఇంట్లో మీ పిల్లలకి కావలసిన వసతులు కానీ, విద్య విషయంలో కానీ, అలాగే ఎదుటి వాళ్ళకి కావలసిన డబ్బులు మనం పూర్తిగా అమౌంట్ పరంగా ఇవ్వాల్సిన డబ్బులు కానీ అన్నిట్లో ఆలోచన పరంగా చాలా చాకచక్యంగా విధులు యందు చాలా శక్తివంతంగా పనులు చేసి పూర్తి చేయగలిగిన రోజు. 5వ సంఖ్యకి పూర్తిగా ఆధిపత్యం వహిస్తున్న శక్తి కలిగిన నంబర్ ఏదంటే 22వ నంబర్. అంటే రాహు నంబర్లో ఉన్నాం. ఈ రాహు నంబర్ అనేటప్పుడు ఏమవుతుందిరా అంటే ప్రత్యేకంగా మనం ఆలోచించిన కొన్ని సమస్యలు, ఇబ్బందులు కానీ తొలగించుకోవాలని ప్రయత్నిస్తుంటే ఇంకా ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరన్నా ప్రేమించుండి వాళ్ళతో మనోభావాలతో ఎక్కడైనా మీరు కొద్దిగా మానసికంగా వాళ్ళు అలిగినా దాన్ని పూర్తి ఇబ్బంది లేకుండా దాన్ని మీ మాయమాటలతో కప్పిపుచ్చుంటే దాన్ని రాహువు పూర్తిగా మిమ్మల్ని ఇబ్బంది కలిగించేస్తాడు. అందువల్ల మీ ఇద్దరి మధ్యలో ఉండే ప్రేమ అనురాగాలు దూరం అయిపోతాయి. అందువల్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. రెండవది, ఈరోజు ఎక్కువగా సంతోషకరమైన రోజుగా ఉండడం వల్ల గెట్ టుగెదర్ ప్రోగ్రాంలో పాల్గొనడం, సంగీతం ఎక్కువసేపు వినడం, ప్రశాంతంగా నిద్ర వ్యవస్థ కూడా చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎక్కడో ప్రశాంతతని కోరుకుంటుంది మనసు. ఆ మనసుని ప్రశాంతత కోరుకోవడం వల్ల ఇలా ఉంటుంది. మానసికంగా భావాలు, ఊహల్లో అంచనాలు మరియు ఆనందాల లోకంకి వెళ్ళడానికి ఈరోజు మీ మనసు ఊరుతూ ఉంటుంది. ఏదైనా హాస్య చిత్రం లేదా నాటకాన్ని చూసేందుకు వెళ్ళాల్సిన సూచించబడతాయి. అంటే ఎంత ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు చూసారా. అందువల్లే ప్రత్యేకమైన రోజుల్లోనే ఇలాంటి అనుభవాలు మనకు నేర్పబడతాయి. మీ పిల్లలు, కుటుంబ సభ్యులు యొక్క సంతోషానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీకు బాగా ఇష్టమైన ఆహారాన్ని రుచి చూసి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆహార పరిణామం మాత్రం మితంగా తీసుకోవలసిన సూచించబడినది. అది కథ. అందువల్ల ఆహారం కానీ ఎక్కువగా మీరు వాడడం వల్ల ఈ రోజుటికి రాహు ఆధిపత్యంలో ఉండడం వల్ల ఎక్కువగా ఇబ్బందులు, ఆరోగ్య ఇబ్బందులు, వైద్యుల్ని సంప్రదించే అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు డబ్బులు రావాల్సిన చోట బ్యాంక్ ద్వారా కానీ డబ్బులు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ రీతిగా ఉన్న వారికి పదవిని ఒక చోట నుంచి ఇంకొక చోటికి మార్పులు అనేది కనబడుతుంది. ఊహించినంత ధనం రావాల్సినదిగా కోరుకున్న మీరు ఖచ్చితంగా కలిగించడానికి అవకాశం ఉంటాయి. అందువల్ల జాగ్రత్తగా ఈరోజు తులారాశికి శుభకరం, వృషభ రాశికి శుభకరం, మిథున రాశికి, కన్యా రాశికి ఆధిపత్యం బలంగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేదు. ఒకే ఒక రాశి వృశ్చిక రాశి, మేషరాశికి కొంచెం మనోబలాన్ని కోల్పోతారు, ఇబ్బందుల్లో ఉంటారు. అలాగే ఇక్కడ బుధుడికి సంబంధించిన విషయం, రాహుకు సంబంధించిన విషయం వల్ల ఈరోజు కుంభరాశికి, మకర రాశి కూడా మధ్య ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉంది. ఈవేళ మీరు మోసపోయే ప్రమాదం ఉంది. ఊహించిన వలుపులు మరియు సంఘటనలు మిమ్మల్ని అమోహమాయనానికి గురి చేయడానికి చేస్తాయి. ముందున్న సమస్యలు ఎలా అధిగమిస్తారో అలాగా తెలివిగా తోచని స్థితిలో ఉంటారు. కానీ మీకు కావలసిన సహాయం ఎంతో దూరంలో లేదు కనుక మీ ధైర్యంగా ఉండండి. మీ పరీక్ష కాలాన్ని సులువుగా దాటుకోవచ్చు, బయటకు రాగలుగుతారు. మిమ్మల్ని కుంగదీసే అవసరమైన ఆలోచనలు మదిలోకి రానివ్వకుండా చూసుకోండి. ఎంతోమంది మిమ్మల్ని మీరు పోల్చుకుంటే భగవంతుడు దయ మీకు ఉన్నదని తెలివిగా గ్రహిస్తారు. ఈరోజు మనకు మిక్స్డ్ కలర్స్ కలిగిన దుస్తువులు వాడుకోవచ్చు. అలాగే ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో కూడా 5వ సంఖ్యగా ఉండడం వల్ల బుధుడికి సంబంధించిన వినాయక స్వామిని ముక్కోవడం మంచిది. అందువల్ల అదృష్ట సంఖ్యలు 6వ సంఖ్యకు బలంగా ఉంటుంది ఈరోజు.